ఓకే, చూడండి క్వశ్చన్ ఏమని ఇచ్చా అంటే ఓ కేంద్రముగా గల వృత్తము యొక్క వ్యాసము 26 సెంటీమీటర్లు. ఆ వృత్తములో 10 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఏబి అనేటువంటి జా ఉంది. సో డయాగ్రామ్ వేసుకుందామండి. ఇదిగండి ఇది వృత్తం, దాని కేంద్రం ఓ, దాంట్లో ఒక జా ఉంది ఏబి, దీని యొక్క పొడవు ఎంత 10. సరే, ఇక్కడ నుంచి దూరం ఇది. సరే, జా పొడవు 10 కాబట్టి ఇటు 5 ఇటు 5 అంతే కదా, రైట్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, దాని వ్యాసం ఇచ్చాడు ఎంత 26, అంటే వ్యాసార్థం ఎంత 13 కదా. ఇదిగో వ్యాసార్థము ఇది 13. సో ఇది 5 ఇది 13. లంబకోణ త్రిభుజంలో పైథాగరన్ త్రికాలు మనకు బాగా తెలుసు. 5 13 అయితే ఇది ఎంత 12 కదా, 5 12 and 13 అది. సో అదే అడిగింది, కేంద్రము నుండి లంబ దూరము ఇదే కదా, కేంద్రము నుండి జాకి లంబ దూరము ఎంతది 12 సెంటీమీటర్లు. చిన్న క్వశ్చన్ అంతే, రైట్. ఓకే, నెక్స్ట్ అండి, మంచి క్వశ్చన్ అండి ఇది. 3x + 3y = 3 అయితే ఆ ప్రమేయం యొక్క ప్రదేశం ఏంటి అని అడిగాడండి. ఇదిగోండి ఇది 3x + 3y = 3. ప్రదేశం కనుక్కోవాలి. సరే చూద్దామండి, y కనుక్కుందాం. ఇటు దీని నుంచి 3y is 3 - 3x. సో ఇప్పుడు y వాల్యూ రాద్దాం by using logarithms అండి. y is equal to log 3 - 3x to the base 3 అంతేగా అది. ఇప్పుడు చూడండి, దీని విలువ ఎలా ఉండాలి, దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో లాగరిథం 0 ఉండకూడదు, ఇది మైనస్ వాల్యూ ఉండకూడదు కదా, దీని విలువ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఏది 3 - 3x దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇంకా చెప్పాలంటే 3x < 3/1 ఇలా ఇది ఇటు రాశానండి. 3x < 3/1 అంటే దీని అర్థం ఏంటి, x < 1 అనే కదా. x < 1 అంటే -∞ to 1 అని అర్థం. ఈ బ్రాకెట్ 1 లేదు, 1 లేదు కాబట్టి ఈ బ్రాకెట్ వేసాము, దట్ ఈస్ -∞ to 1. ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే దిక్ సంఖ్యలు ఇచ్చాడు, డిసిస్ అండ్ దిక్ కొసైన్లు కనుక్కోమన్నాడు. వెరీ ఈజీ అండి. దిక్ సంఖ్యలు ఏంటి, -6 2 3 కదా. వెంటనే వాటి యొక్క పరిమాణం మ్యాగ్నిట్యూడ్ ఎంత అయ్యా అంటే √ దీని స్క్వేర్ 36 4 and 9 అంటే √49 అంటే దిస్ ఇస్ 7 అండి, దాని యొక్క పరిమాణం అది. మరి డిసిస్ కావాలంటే ఈ మ్యాగ్నిట్యూడ్తో భాగించాలి కదా. ఇవ్వండి దాని యొక్క దిక్ కొసైన్లు -6/7 అలాగే 2/7 అలాగే చివరిగా 3/7. ఓకే, ప్లీజ్ నోట్. ఓకే, గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు అంటండి. అంతవరే బాగానే ఉంది. అయితే 10 నిమిషాల్లో అది ప్రయాణించే దూరం ఎంత, రైట్ చూద్దాం. మనకి గడియారం ముళ్ళు అంటే దాని యొక్క నిమిషాల ముళ్ళు గడియారానికి ఏమవుద్ది, వ్యాసార్థం అవుద్ది అంతే కదా. అయితే 10 నిమిషాల్లో అది పోయిన దూరం. ముందు 60 నిమిషాల్లో అంటే గంటకి ఒక రౌండ్ కొట్టేస్తుంది. అంటే ఇది మనకి తెలుసు, 60 నిమిషాల్లో అది 60 నిమిషాలలో ఎంత దూరం పోద్దండి, 2πr. అంతేనా, డౌట్ ఉందా? అంతే కదా, 2πr. అంటే దీన్ని కూడా మారుద్దాం కావాలంటే, దట్ ఈస్ 2 × π అంటే 22/7 ఇంటూ r అంటే ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు కదా, 14. సో 8 దీంట్లో 2 times. అయితే నీకు అడిగింది 10 నిమిషాల్లో ఎంత అంతే. సో దిస్ ఇస్ 10/60 అంతే కదా, 10 పైకి అది ఇది 88 88 అంతే కదా. 2 × 22 × 2 అంటే 0 and 0 క్యాన్సిల్,
2 టేబుల్ దీంట్లో 44 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్, అంటే దిస్ ఈజ్ ఇక్కడ వేసేద్దాంలేండి 44/3. 44/3 అంటే 14 టైమ్స్ అండి, ఇంకా 2/7. ఎన్ని సెంటీమీటర్లు? 14 2/7 సెంటీమీటర్లు నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x² + kx + 16 అటువంటిది ఒక వర్గ సమీకరణం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదండి వర్గ సమీకరణం. అయితే దీనికి వాస్తవ మూలాలు లేవట, అంటే మూలాలు వాస్తవం కాదు. అయితే k యొక్క వ్యాప్తి ఏంటి, అంటే k విలువ ఎలా ఉంటుంది? వాస్తవ మూలాలు లేకపోతే ఫార్ములా అర్థమైంది మనకి, తెలుస్తుందిగా మనకి. ఆ డిస్క్రిమినెంట్ ఉంది కదా, డెట్, దట్ ఈస్ b² - 4ac, దాని వాల్యూ <0, ఈక్వల్ టు కాదు. ఈక్వల్ అయితే వాస్తవ మూలాలు ఉన్నట్టు కదా, అందుకని <0. b² అంటే k² -4ac, 4 × 16, 64 <0. ఇప్పుడు k వాల్యూ చూడండి, ఎంత? k² 64 కాబట్టి -8 అండ్ +8. సో -8 అండ్ +8 దాని యొక్క మూలాలు ఆ మధ్యలో ఉంటుంది. ఇదిగో <, కదా, ఆ మధ్యలో ఉంటుందండి x విలువ. ఆ మధ్యలో అంటే ఇదిగో ఇలా రాస్తాం, -8కి k అండ్ 8, ఇది ఈ మధ్యలో ఉంటుంది k విలువ. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తు, ఈక్వల్ మాత్రం కాదు. ఇక్కడ ఈక్వల్ ఉంటేనే ఇక్కడ వస్తుంది, ఇక్కడ లేదు కదా, అందుకని దట్ ఈజ్ -8 k. దాన్ని ఇలా బ్రాకెట్ అయితే ఇలా రాస్తాం మనం, -8, 8 ఈ మామూలు ఓపెన్ బ్రాకెట్ అలా రాసుకుంటాం. ఓకే, 1170 రూపాయలను ఏబీసీలు అనే ముగ్గురికి పంచాలి. అయితే ఎట్లా పంచాలి? ఏ భాగానికి 3 రెట్లు, అమౌంట్ టోటల్ 1170, సారీ. బి భాగానికి 2 రెట్లు, అలా సి భాగానికి 4 రెట్లు, అవి సమానంగా ఉండేటట్టు పంచాలంట. అంటే ఇక్కడ సమానం ఏంటి? ఇదిగోండి, ఏ భాగానికి 3 రెట్లు అంటే A3 ఈజ్ ఈక్వల్ టు బి భాగానికి 2 రెట్లు 2B ఈజ్ ఈక్వల్ టు సి భాగానికి 4 రెట్లు. ఈ 3 ఈక్వల్ అట. అంటే మనం ఏబీసీల రేషియో కట్టాలి. అంటే వెరీ సింపుల్ అండి. నీకు ఏబీసీ రేషియో ఎలా వస్తుంది? ఇలా ఉన్నప్పుడు A:B:C ఏంటయ్యా అంటే, సరే మొదట ఏ కావాలనుకోండి, ఇలా ఉన్నప్పుడు అండి, ఇట్లా ముందు గుణకాలను ఏ కావాలన్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, దట్ ఈజ్ 8. మరి బి కావాలన్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, 12. అలాగే సి కావాలన్నప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, 6. అయిపోయింది. సో ద రేషియో ఈజ్, కింద వేస్తున్నానండి, 4, 6 అండ్ 3. ఈ రేషియోలో డివైడ్ చేయాలి, అంతే. వాళ్ళ ముగ్గురు రేషియో వచ్చేసింది. ఎంత టోటల్ అమౌంట్? 1170 కదా. ఎన్ని భాగాలు చేయాలి దీన్ని? 4 6 13, 13 భాగాలు చేయాలి. 13 దీంట్లో 9 సార్లు 0, ఒక్కొక్క భాగం 90. వీటికి 4 భాగాలు కదా, 4 90లు అంటే 360. వీడికి 6 భాగాలు కదా, 6 90లు 540. ఇక్కడ 3 భాగాలు కదా, 3 90లు ఎంత అండి? 270. ఓకే, వెరిఫికేషన్లో కూడా చేసుకోవచ్చు కావాలంటే, మీరు ఆప్షన్స్ ఉంటాయి కదా. వాడు ఏమన్నాడు? దీని 3 రెట్లు, ఇదిగో 360లు 1080. అలా వెరిఫికేషన్లో కూడా. అలాగే 2 540s 1080. అలాగే 4 270లు 1080. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. సముతుల్లో కొద్ది మంచి క్వశ్చనే. ఏ ఈజ్ ఈక్వల్ టు x² + 1, అదే x such that x is equal to n² + 1, సారీ, వేర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, n అనే సహజ సంఖ్య. అలాగే దట్ ఈజ్ < = 4. అంటే < = 4 అంటే ఏముంటాయి? 1 2 3 4 కదా సహజ సంఖ్యలు. n అంటే 1 2 3 4. ఇప్పుడు ఫార్ములా ఏంటి సమితికి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? n² + 1 కదా, అనేది రాస్తున్నాయి ఇక్కడ. కానీ n అంటే ఎంత? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ. 1 పెట్టామనుకోండి దీంట్లో, 1² అంటే 1 + 1 2. 2 పెట్టామనుకోండి 2² అంటే 4 + 1 5. 3 పెట్టామను 3² 9 + 1 10.
4 పెట్టామనుకో 4 స్క్వేర్ 16 + 1 17. దిస్ ఇస్ ఏ వచ్చేసింది. తర్వాత బి అనేది ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్, ఐ మీన్ పూర్ణ సంఖ్య, అండ్ x² - 9 = ఎంత? 0. సో బి ఈజ్ దీంట్లో ఏంటయ్యా అంటే x² - 9 = 0. x² - 9 0 అవ్వాలంటే x3 అండ్ -3 కదా అది. సో దీని యొక్క వాల్యూస్ ఏంటంటే -3, 3. ఇది 2 సెట్స్ ఫామ్ చేసుకున్నాం. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? క్రింది వాటిలో ట్రూ ఏది అని అడిగాడు. రైట్, మొదటి చూడండి, n of a minus b = 5 అట. a-bలో అసలు ఏలో ఉన్న మూలకాలే 4 అండి. a-bలో 5 మూలకాలు ఎందుకు వస్తాయి? దట్ ఈజ్ రాంగ్. n of a-b, ఏలోంచి a-b చేస్తే n of a-b మూలకాల సంఖ్య 5 రావాలి. అసలు ఏలో ఉంది 4 కదా, 5 ఎందుకు వస్తుంది? దట్ ఈజ్ రాంగ్, రూల్డ్ అవుట్. రెండవది, సో దట్ ఈజ్ సెకండ్ వన్ ఏంటంటే n of a intersection b = 1. ఇదిగోండి, ఏకి బికి ఉమ్మడిది ఒక్కటి కూడా లేదు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంత 5 కదా, అంటే ఏమి మూలకాలు లేవు, కానీ 1 అని ఇచ్చాడు. దట్ ఈజ్ రాంగ్. మూడోది n of a union b = 5. ఏ యూనియన్ బి చేసామనుకోండి, ఈ 4 ఈ 2 టోటల్ 6 ఎలిమెంట్స్ అవుతాయి, మూలకాలు అవుతాయి. కానీ వాడు ఏమన్నాడు? n of a union b = ఎంత అన్నాడు? 5 అన్నాడు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో చివరికి మిగిలింది n of b - a = 2. ఇదిగోండి, బిలోంచి ఏ సబ్ట్రాక్ట్ చేసాం, ఐ మీన్ తొలగించేసుకున్నాం అనుకోండి, ఇవే మిగులుతాయి. -3 అండ్ 3నే మిగులుతాయి. n of b - a, ముందు b - a ఈజ్ కనుక్కుందామండి. b - a అంటే ఎంత? దీంట్లోంచి తొలగిస్తే ఏమి ఉమ్మడి లేవు, అంటే ఇవే వస్తాయి. -3 అండ్ 3 వస్తుంది. అంటే దీనికి n కావాలి అంటే ఎన్ని ఉంటాయి దాంట్లో మూలకాలు? 2. ఓకే, క్రింది వాణిలో సత్యమేది. సో కేర్ఫుల్గా చూడండి. ఇది చూడండి, మనకి తెలుసు ఇది ఏం చేశాడు? వినిమయ ధర్మం, స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం కుదరదు కదా, డివైడెడ్ బైలోను మైనస్లోను. అందుకని ఇక్కడే ఎత్తేసేయండి దీంట్లో, అంతే కదా. అటు a/b ఈజ్ నాట్ ఈక్వల్ టు b/a, అది అందుకని. రైట్, ఇక్కడికి వద్దాం. చూడండి, ఇదిగో పెద్దగా ఇచ్చాడు చూడండి, ఇక్కడ దీన్ని కొంచెం చేయాలి. అది దీన్ని ఇంటూ చేసి ఇది తిరగబడుతుంది, అప్పుడు 4 పైకి వెళ్తుంది, 4 4 16 వస్తుంది. ఇక్కడ లోపల ఎంతో 16 అవుతుందండి. ఇది 16 ఎందుకైందండి? తిరగబడుతుంది. 16/4 అంటే యువర్ ఆన్సర్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ 4 అండి. 16/4 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4. ఇటు పక్కన చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 1/4 /4. డివైడ్ బై 4 అంటే ఇంటూ 1/4 అంటే 1/16. అంటే 4 డివైడెడ్ బై 1/16. ఆ 1/16 పైకి వెళ్ళిపోయి 4 × 16 అవుతుంది అది. సో రెండు ఈక్వల్ కాదు కదండి, దే ఆర్ నాట్ ఈక్వల్. ఇదేమో 4, ఇదేమో 64. దట్ ఈజ్ రాంగ్. రైట్, ఇక్కడ చూడండి, 4 డివైడెడ్ బై 4 + 4. దీన్ని ఏమేశాడు? 4 డివైడెడ్ బై 4, 4 డివైడెడ్ బై 4 అలా వేయొచ్చండి, వేయకూడదు కదా. సో ఎప్పుడు వేయాలంటే ఇక్కడ ఒకటే టర్మ్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, a/b + c ఉందనుకోండి, దీన్ని రాస్తామా? a/b + a/c అని రాస్తామా? రాయలేం కదా. అదే చేసాడు ఇక్కడ. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రాంగ్. అయితే కింద ఒక టర్మ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, a + b/ ఇక్కడ రాస్తున్నానండి, a + b/c ఉందనుకోండి, ఇప్పుడు రాసుకోవచ్చు a/c అండ్ b/c అని. కానీ ఇలా కింద 2 టర్మ్స్ ఉన్నప్పుడు అలా రాయకూడదు కదా, అందుకని రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టర్మే ఉంది డివైడెడ్ బై, కాబట్టి 4/4 - 1/4/4. 1/4/4. దిస్ ఇస్ ద కరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా క్రింది వానిలో సత్యమైనవేవి అని అడిగాడు. చూడండి ఒకసారి. మొదట ఏమని ఇచ్చాడండి? వెరిఫై చేద్దాం. ఫస్ట్ది దట్ ఈస్ 2 kg is to 500 grams is equal to 10 kilometers is to 2.5 kilometers. Just to verify whether it is correct or not. దీనికి 4 times ఇది. అర కేజీకి 2 kg 4 రెట్లు కదా, అలాగే దీనికి 4 times 4 2.5 10. సో దట్ ఈజ్ ఓకే, రైట్ అయింది. నెక్స్ట్ దానికి వెళ్దామండి. చూడండి, రెండోది ఏమి ఇచ్చాడంటే, సో దట్ ఈస్ 20 seconds
and 3 hours is equal to 1 meter and 900 centimeters అని ఇచ్చాడు. ఇది 20 సెకండ్స్ అండి. ఇక్కడ చూసుకోండి, అంటే 20 సెకండ్స్, దీన్ని కూడా సెకండ్స్లోకి మారుద్దాం. 30 అవర్స్ని 30 into 60 ముందు నిమిషాల్లోకి వచ్చాం, మళ్ళా 60 ఎందుకని సెకండ్స్లోకి వెళ్ళాలి కదా, అందుకని. సో రైట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, ఇది 900 సెంటీమీటర్. సో 2 సున్నాలు ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. ఇటు పక్కన 1:9 అండి, అది మాత్రం కాదు కదా, చాలా పెద్దది వచ్చింది. 1:3 9 6 5400 వచ్చిందండి. కానీ ఇది ఎంత 1:9, కాబట్టి రాంగ్ అండి, ఇది దట్ ఈస్ ద రాంగ్ వన్. సరే, ఇంకొకటి ఉంది కదా, అది చూద్దాం, దాని సంగతి ఏదో చూద్దాం. చూడండి, సో దిస్ ఈస్ గివెన్ యాజ్ 1 రూపీ అండి ఈజ్ టు 10 పైస్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చా అంటే 1 cm అండి 1 mm అండి. ఇంకేం పెద్ద చేయక్కర్లా. ఇదిగోండి 1 mmకి 10 రెట్లు కదా, 1 సెంటీమీటర్ అండి. 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్లు. అలాగే 10 పైసలకి 10 రెట్లే కదా, 1 రూపాయి. 10 పదులు 100 అంటే 100 పైసలు అంటే రూపాయి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మనకి ఏమేం కరెక్ట్ అంటే 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. సెకండ్ది రాంగ్. 1 and 3 సారీ 2 అని రాశాను ఇక్కడ. దీస్ 2 ఆర్ కరెక్ట్.